ఈ పొడి వేసుకొని దోశ వేసుకొని తింటే అబ్బా సూపర్ రెసిపీ చెప్పేస్తాను. ఒక చిన్న బాండలు తీసుకొని కారానికి సరిపడే మిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. వేయించేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ప్యాన్లో 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, కొంచెం ఆయిల్ వేసి కొంచెం దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చిటపట అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిరపకాయలు తిప్పేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్, కొంచెం చింతపండు వేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అన్ని పప్పులు వేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని పొడిలాగా వచ్చేస్తుంది. ఆ పొడిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఇడ్లీలోకి, దోశలోకి అబ్బా సూపర్గా ఉంటుంది. నేనైతే మినపట్టు అయితే వేస్తున్నాను ఈరోజు. దాంట్లో కొంచెం పొడి వేసేసి, నెయ్యి వేసేసి స్లో ఫ్లేమ్ మీద కవర్ చేసుకొని కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేయకుండా. ఇలా చూసారు కదా, ఇలా వస్తుంది. చాలా టేస్టీగా ఉందండి. నాకైతే భలే నచ్చింది. ఈ పొడి నేను ఇంతకుముందు ఎందుకు మిస్ చేసుకున్నాను అనిపించింది అనమాట. చాలా బాగుంది. ఈ పొడి వేసుకొని వేడి వేడి అన్నంలో పక్కన ఒక ఎండి చేప ముక్క పట్టుకుని తింటే ఉందండి, ఆహా అమృతం లాగా ఉందన్నమాట. పచ్చళ్ళు కూడా పనికిరావు ఈ పొడి ముందు. ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.